ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఐ సంబంధించినటువంటి లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చింది కదా. దీనికి సంబంధించి టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు టైర్ 1 సంబంధించినటువంటి సిలబస్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టైర్ 1లో మీకు జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట. దీనికి 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకే, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ అంటే మనకి పాలిటీ, హిస్టరీ అండ్ ఎకానమీ అండ్ జియోగ్రఫీ సంబంధించి క్వశ్చన్లు అనేవి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత జనరల్ సైన్స్ నుంచి కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి. అది కూడా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించి. అండ్ అవుతుంది రీజనింగ్ ఎబిలిటీ అనమాట. ఇందులో మనకి పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే వర్బల్ రీజనింగ్ సంబంధించి, ఇన్ఈక్వాలిటీ, బ్లడ్ రిలేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీసెస్ అండ్ ఆ తర్వాత డైరెక్షన్ టెస్ట్, అసెర్షన్ అండ్ రీజనింగ్ అండ్ వెన్ డయాగ్రామ్. ఇది రీజనింగ్ ఎబిలిటీ నుంచి మీకు క్వశ్చన్లు అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఐసీటీ నాలెడ్జ్ సంబంధించి మనకి 15 క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఐసీటీ నాలెడ్జ్ సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ చదువుతారో ఇక్కడ మీరు చదివారంటే లైబ్రరీ సంబంధించినటువంటి సిలబస్లో కూడా ఒక 10% సిలబస్ మీరు చదివినట్టే. ఓకేనా, ఐసీటీ నాలెడ్జ్ కంప్లీట్గా చదివారనుకోండి అండ్ మీరు లైబ్రరీకి సంబంధించినటువంటి సిలబస్లో కూడా మినిమం 10% సిలబస్ కూడా కవర్ చేసినట్టే. కాబట్టి ఇక్కడ మీకు 15 మార్కులు అండ్ లైబ్రరీకి సంబంధించిన సిలబస్లో కూడా మీకు మినిమం 10 మార్క్స్ వరకు కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక్కటి చదివితే మీకు మినిమం 20 నుంచి 25 మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట. కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బాగా చదవండి. అండ్ ఇందులో మనకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీసు, కీబోర్డ్ షార్ట్కట్స్ అండ్ దేర్ యూజెస్ అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ అండ్ అబ్రివేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ అనమాట. సో కాబట్టి ఇందులో నుంచి మీరు చదివితే చాలు, కొంచెం డెప్త్గా చదువుకోండి. అప్పుడు మీకు లైబ్రరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో కూడా మీకు కొన్ని టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ అనమాట. 30 క్వశ్చన్లు అనేవి వస్తాయి. టైర్ 1 ఎగ్జామ్లో 30 క్వశ్చన్లు అనేవి వస్తాయి. హైయెస్ట్ మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచే వస్తాయి అనమాట. టీచింగ్ నేచర్, క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ అండ్ ఆ తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్, టీచింగ్ ఎయిడ్స్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్. ఇవి టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. 30 మార్కులు చాలా డెప్త్గా చదవాలి. కొంచెం టఫ్గానే మీకు ఎగ్జామ్ అనేది వచ్చే అవకాశం ఉంది టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి. కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఐసీటీ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది మీకు స్కోరింగ్ సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాగి కేస్ స్టడీ బేస్డ్ అనమాట. ఇందులో నుంచి మనకి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే పెడగాగి సబ్జెక్ట్ అనేది చదువుకోవాలి. ముఖ్యంగా కేస్ స్టడీ అంటే మీకు ఒక సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట టీచర్ స్టూడెంట్ మధ్య. అప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకుంటారని క్వశ్చన్ అడుగుతారు. అది కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇందులో నుంచి 10 క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మినిమం 20 పేజెస్ 30 పేజెస్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఇది చదివితే మీకు 10 మార్కులు వస్తాయి. ఓకేనా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నా సరే మీరు చదువుకోవాలి. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 30-40 పేజీల పీడిఎఫ్ చదివితే మీకు 10 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకేనా, అండ్ ఖేలో ఇండియా ఇది మనకు అనవసరం, ఇది పీఈటీ వాళ్ళకి. అండ్ లాంగ్వేజ్ సంబంధించి మనకి జనరల్ హిందీ అండ్ ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు రీజనల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. అండ్ దాదాపు అందరూ కూడా తెలుగే సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మీరు వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా సరే సేమ్ అనమాట. అండ్ గ్రామర్ సబ్జెక్ట్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది లాంగ్వేజెస్లో. జనరల్ హిందీలో కూడా మీకు సందులు, సమాసాలు, విలోమ శబ్ద్ అండ్ పర్యాయ శబ్ద్ అండ్ సమాసాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట జనరల్ హిందీలో. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. మీకు చదవడం వస్తే చాలు. హిందీ చదవడం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, హిందీ చదవడం మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి విలోమ శబ్ద్, ఇది మీరు చదవడం అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. హిందీ చదవడం అనేది మీకు వచ్చిందనుకోండి, దాదాపు మీకు అర్థమైపోతుంది ఆ సెంటెన్స్ ఏందనేది, మీరు ఏం ఆన్సర్ పెట్టాలనేది దాదాపు మీకు తెలుస్తుంది అనమాట. ఒక్కోసారి మీరు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేశారనుకోండి, సందులు, సమాసాలు, పర్యాయాదాలు అండ్ ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, కొంచెం ఈజీగానే వస్తుందన్నమాట. ఓకేనా, అండ్ జనరల్ హిందీ సంబంధించి ఒకవేళ మీకు టఫ్ అయితే ఇంగ్లీష్ బాగా చదవండి. ఓకేనా, అండ్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, రీజనల్ లాంగ్వేజెస్ మీకు 30లో ఓవరాల్గా 12 మార్కులు రావాలి.
ఓకేనా. మీకు టోటల్గా హిందీ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 10, రీజనల్ లాంగ్వేజ్ నుంచి 10, ఆ మూడింటికి కలిపి 12 మార్కులు రావాలన్నమాట. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో 10కి 8 మార్కులు వచ్చాయనుకోండి, హిందీ తెలుగు కలిపి 4 మార్కులు రావాల్సి ఉంటుంది. ఓకేనా. అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. అప్పుడే మీకు పైన ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది, లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. ఓకే. కాబట్టి రీజనల్ లాంగ్వేజెస్ కూడా కంపల్సరీ మీరు చదవాలి. ఫస్ట్ మీరు ఇవి క్వాలిఫై అయితేనే పైన ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. 100 మార్క్స్ సంబంధించినటువంటి పేపరు. కాబట్టి లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ అనేది చేయకండి. లాంగ్వేజెస్ నెగ్లెక్ట్ అనేది చేయకండి. మీరు ఒకవేళ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత హిందీ మీద ఫోకస్ చేయండి. మినిమం ఒక 2 సార్లు చదవండి, నేర్చుకోండి. ఓకేనా. లాంగ్వేజెస్లో డెఫినెట్లీ మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకి ఎలా ఉండేదంటే హిందీ నుంచి 4, ఇంగ్లీష్ నుంచి 4, రీజనల్ లాంగ్వేజ్ నుంచి 4 కంపల్సరీ రావాలని ఉండే. ఇప్పుడు అదేం లేదు, ఓవరాల్గా 12 వస్తే సరిపోతుంది. మీకు తెలుగులో 8 వచ్చాయనుకోండి, ఇంగ్లీష్లో ఒక 4 వచ్చాయనుకోండి, మీరు క్వాలిఫై అయినట్టే. హిందీ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఈ రకంగా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు. ఫస్ట్ మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చదవండి, ఆ తర్వాత మీరు ఐసీటీ నాలెడ్జ్ చదవండి, ఆ తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ చదవండి, ఆ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ చదవండి, అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి పెడగాగి చదవండి, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది చదవండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదవండి. ఆ తర్వాత మీరు పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ చదవండి. పాలిటీ, హిస్టరీ అనేవి లాస్ట్లో చదవండి. ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పాలిటీ, హిస్టరీ అవన్నీ కూడా చదువుతూ ఉండండి. ఓకేనా. ఈ రకంగా పేపర్ 1 అనేది ప్రిపేర్ అవ్వండి. పేపర్ 2 సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఏమేమి సబ్జెక్టులు చదవాలి, ఎలా చదవాలి అనేది. ఇది పేపర్ 1 సంబంధించినటువంటి వీడియో అనమాట. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.